మేడారం అంటేనే జనజాతర. అడుగు తీసి అడుగేయాలంటే భుజం భుజం తాకుతుంటుంది. ఇసుకేస్తే రాలినంత జనంతో కిక్కిరిసిపోతుంది. ఇక మాఘశుద్ధ పౌర్ణమి రోజున సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. గోవిందరాజు కూడా సారలమ్మతో గద్దెలపై కొలువు తీరుతారు. సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులైన వడ్డెలు ప్రత్యేక పూజలు చేస్తారు. సారలమ్మ ప్రధాన పూజారి అయిన కాకసారయ్య వెదురు బుట్టులో అమ్మవారి ప్రతిరూపంగా భావించే పసుపు కుంకుమలను బన్నె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి చేరుకుంటారు. అలా అమ్మవారిని తీసుకున్న క్రమంలో పూజాన్ని తాకడానికి భక్తులు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. గద్దెపై సారలమ్మ వారిని నిలబెడతారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.